ఓ పల్లెటూరిలో అడవుల మధ్య దాదాపు 100 ఏళ్ల క్రితం కట్టిన ఓ భవంతి. ఆ ఇంటి పేరు రాధామణి భవన్. ఎప్పుడో ఊరంతా ఆ ఇంటి గురించి చెబుతూ అది శపించబడిందని భయపడుతుంటారు. కానీ నిజంగా ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. విజయ్ అనే రచయిత కొత్త కథ కోసం ఇన్స్పిరేషన్ కోసం ఆ ఊరికొచ్చాడు. అతనికి ఆ ఇంటి గురించి, ఆ ఇంట్లో జరిగే అలౌకిక సంఘటనల గురించి మాట్లాడినప్పుడల్లా కొంత ఆసక్తి కలుగుతుంది. ఊర్లో ఎవ్వరూ ఆ ఇంటికి దగ్గరికెళ్లరు. కానీ విజయ్ మాత్రం నిజం తెలుసుకోవాలి అనే ధైర్యంతో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అతను ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి నిమిషం నుంచే వింతగా అనిపిస్తుంది. గదుల మధ్యలో చలిమొచ్చినట్లుగా, పాత పియానో యంత్రం స్వయంగా మోగినట్లు, గోడలపై కనిపించే చీకటి నీడలు. అయితే అనుకోని విధంగా అతనికి అక్కడ ఓ ఆత్మ కనిపిస్తుంది. కానీ ఆమె భయపెట్టేలా లేదు. అలా చూస్తూ మాట్లాడుతుంది అతనితో. "నువ్వే వచ్చావా? చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఆమె కథ ఏమిటి? ఆ ఇంటి మీద ఉన్న శాపం ఏమిటి? విజయ్ నిజంగా దానిని పరిష్కరించాడా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.